హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిల్లల కోసం స్నాక్స్ని తయారు చేస్తున్నాను. ఈ రెసిపీ మీతో పాటు షేర్ చేద్దాం అనుకొని రికార్డ్ చేశాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో పూల్ మకానా వేస్తున్నానండి. ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా ఆయిల్ ఏం వేసుకోలేదు. వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద తయారు చేసుకుంటే ఇవి మాడవండి. తర్వాత దాంట్లోనే బాదం వేసుకున్నాను. బాదంని మధ్యలో కట్ చేసుకున్నాను. ఇప్పుడు జీడిపప్పును వేసుకున్నాను. ఇవి పుట్నాల పప్పు అండి. అన్నీ ఒకే రేషియోలో వేస్తున్నాను. 1 by 1గా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మఖానాల్ని కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు వేరుశనగ పప్పు వేస్తున్నానండి. ఇవి ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసినవి, అందుకని లాస్ట్లో వేసుకున్నాను. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్ అండి. వీటన్నిటిని దీంట్లో వేసేసుకోవాలి. ఈ గ్యాస్ స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇది ఫ్రెష్ నెయ్యి, రాత్రి వేడి చేసుకున్నాను. ఇప్పుడు ఇది 2-3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేసుకుంటున్నాను. ఆ పొడులన్నీ వాటికి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఈ రెసిపీని మన పిల్లల కోసం స్నాక్స్ బాక్స్లోకైనా పెట్టుకోవచ్చండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఇవి రెడీ అయిపోయినట్లేనండి. చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోండి. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ నా రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి.